లో భాగంగా పెరిప్లానెటా అమెరికానాలో వాటి జీవిత చరిత్ర అది ఏ విధంగా ఉంది, వాటి యొక్క దేహ నిర్మాణం గురించి మనము ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు గమనం. పెరిప్లానెటా 2 రకాల గమనం జరుపుతుంది: పరిగెత్తడము, కర్సోరియల్ ఎగరడం. బొద్దింక చురుకుగా మనకు ఈ పరిగెత్తడము లేదా కర్సోలియన్ గమనం అనేది బొద్దింక చురుకుగా పరిగెత్తే కీటకం. దాని కాళ్ళు నేల మీద నడవడానికి, పరిగెత్తడానికి అనువుగా ఉంటాయి. బొద్దింక నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు 3 జతల కాళ్ళను 2 త్రిపాదులుగా ఏర్పరచుకుంటుంది. ఒక్కొక్క త్రిపాది ఒక్కొక్క వైపునున్న పూర్వకాలు, పరకాలు మరో పక్కనున్న మధ్యకాలు వల్ల ఏర్పడుతుంది. గమనం జరిగేటప్పుడు ఒక త్రిపాది 3 కాళ్ళు నేల మీద ఉంటాయి, మరో త్రిపాది 3 కాళ్ళు ముందుకు సాగుతాయి. ఈ ప్రక్రియలో ముందు కాలు వెనక కాలు నేల మీద నిలిపి దేహాన్ని ముందుకు లాగడం, నెట్టడం చేస్తాయి. ఈ మధ్య కాలు ఇరుసులో వ్యవహరిస్తుంది. ఈ విధంగా బొద్దింక 2 త్రిపాదులను ఒకదాని తర్వాత ఒకటి కదుల్చుతాయి. ప్లాంట్యులాలు, పల్విలాలు నఖాలు గమనంలో జారకుండా పట్టునిస్తాయి. నఖాలు అరోలియంలను గరుకుతలంపై, ప్లాంట్యులాలు నురుపు తలముపై గమనానికి తోడ్పడతాయి. ఎగరడం. బొద్దింక పరిగెత్తే కీటకము అయినప్పటికీ అది రెక్కల సహాయంతో కొంత దూరం ఎగరగలదు. ఎగిరేటప్పుడు మొదటి జత రెక్కలు శరీరపు నిలువు అక్షానికి సమకోణంలో విచ్చుకుంటాయి. రెండో జత రెక్కలు ఎగిరేటప్పుడు పైకి కిందికి కదులుతాయి. పృష్ఠోదర కండరాలు సంకోచం వల్ల రెక్కలు పైకి లేస్తాయి. పృష్ఠ ఆయుత కండరాల సంకోచం వల్ల రెక్కలు కిందికి వస్తాయి. జీర్ణ వ్యవస్థ. బొద్దింక జీర్ణ వ్యవస్థ తీసుకున్నప్పుడు బొద్దింక జీర్ణ వ్యవస్థలో ఆహార నాళము, దానికి సంబంధించి అనుబంధ గ్రంథులు, నోటి భాగాలు, చుట్టి ఉన్న పూర్వకుహరము ఉంటుంది. అధోగ్రసని ఈ కుహరాన్ని 2 కక్షలుగా విభజిస్తుంది. అవి సిబేరియం పూర్వభాగము, సెల్వేరియం పరభాగము అనేటువంటి పూర్వ పరభాగాలని 2 భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఆహారనాళం. బొద్దింక ఆహారనాళము అక్కడక్కడ మెలికలు పడి చాలా పొడవుగా ఉంటుంది. ఇది నోరు, పాయువు మధ్య విస్తరించి ఉంటుంది. ఇది 3 ప్రాంతాలు విభజించబడి అవి పూర్వ ఆహారనాళము లేదా ఆద్యముఖము అని, మధ్య ఆహారనాళము లేదా మధ్యాంతరము అని, అంత్య ఆహారనాళము లేదా పాయుపదము అని మనకు 3 భాగాలు కనపడతాయి. పూర్వ ఆహారనాళంలో అంత్య ఆహారనాళం లోపలి వైపు బాహ్యస్త్వచముతో ఆవరించబడిన, మధ్య ఆహారనాళంలో అంతఃస్త్వచ కణాలతో ఆవరించబడి ఉంటుంది. పూర్వ ఆహారనాళము లేదా ఆద్యముఖము. పూర్వ ఆహారనాళంలో గ్రసని, ఆహారవాహిక, అన్నాశయము, ఆంత్రజఠరము ఉంటాయి. దీని లోపలి తలంలో కైటిన్ నిర్మితమైన ఔబాసిని ఉంటుంది. నోరు గ్రసనిలోనికి, గ్రసని సన్నని గొట్టం ద్వారా ఆహారవాహికలోకి తెరుచుకుంటుంది. ఆహారవాహిక పరభాగంలో సాగే గుణము గల సంచి లాంటి అన్నాశయము లోనికి తెరుచుకుంటుంది. అన్నాశయము ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. దీన్ని వెలుపలి తలము వాయునాళాల జాలకంలో ఆవరించబడి ఉంటుంది. అన్నాశయానికి పరభాగంలో కండరాలతో కూడిన మధ్యమైన గోడలు గల పూర్వగంధుల జఠరికలు లేదా ఆంత్రజఠరము ఉంటుంది. దాని లోపల కైటిన్ పొరకు గల 6 శక్తివంతమైన దంతాలు ప్రభావవంతమైన నమిలే పరికరంలాగా ఏర్పడతాయి. ప్రతి దంతము వెనుక రోమాలు కలిగిన మెత్త ఉంటుంది. వీటికి వెనుక వైపు గండు రోమాలు ఉంటాయి. ఈ పలకాల మధ్య ఆహారము సన్నటి రేణువులుగా విసరబడుతుంది. గండు రోమాలు ఆహారాన్ని వడబోస్తాయి. ఆంత్రజఠరము పిండి మరలాగా, జల్లెడలాగా పనిచేస్తుంది. ఇక్కడ అంతర్జఠరము నుంచి ఏర్పడినటువంటి త్వచ నిర్మాణాలు ఒక గరాటు లాంటి ఆద్యముఖ కవాటంగా ఏర్పడుతుంది. మధ్యాంతరము చేరిన ఆహారము తిరిగి ఆంత్రజఠరములోకి ప్రవేశించకుండా, వెనుకకు మళ్ళకుండా ఈ కవాటము నివారిస్తుంది. మిథ్య ఆహారనాళము లేదా మధ్యాంతరము లేదా గ్రంథుల జఠరిక. మధ్య ఆహారనాళము లేదా మధ్యాంతరము ఆంతరజఠరము వెనుక ఒక సన్నటి కురుచ గొట్టంలాగా ఉంటుంది. దీన్ని మధ్యాంతరము లేదా గ్రంథుల జఠరిక అంటారు. మధ్యాంతరానికి అంతరజఠరానికి మధ్యలో 6 నుంచి 8 వేల లాంటి అందబాహువులు మధ్యాంతరము నుంచి ఉత్పన్నమవుతాయి. వీటిని కాలేయ అందనాళాలు అంటారు. ఇక్కడ
ఆహార పదార్థాలు జీర్ణం చేయడానికి, శోషణపరచడానికి కాలేయ అంధనాల విధి మధ్యాంతరంలో మనకు 2 భాగాలుగా ఉంటాయి. అవి పూర్వ స్రావక భాగము, పరశోషణ భాగము. మధ్యాంతర భాగంలో మనకు 2 భాగాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. పూర్వ శోషక భాగము అంటే పూర్వ స్రావక భాగము, పర శోషణ భాగము అనేటువంటి 2 భాగాలు అనేటువంటివి మనకు ఇక్కడ మధ్యాంతర ఆహార నాళంలో మనకు 2 భాగాలు కనపడుతున్నాయి. అవి వాటిలో వచ్చేసరికి పూర్వ స్రావక భాగము, పర శోషణ భాగము అనేటువంటి 2 భాగాలు కనపడుతూ ఉన్నాయి. మధ్యాంతరంలో స్రావక భాగంలో అనేక గ్రంథి కణాలుండి చాలా రకాల ఎంజైములను స్రవిస్తాయి. మధ్యాంతరాన్ని చేరిన ఆహారం ముద్ద చుట్టూ రంధ్రయుతమైన కైటి నిర్మితమైన పొర పెరిట్రాఫిక్ త్వచము ఉంటుంది. ఈ త్వచాన్ని ఆంత్రజఠరపు గరాటు లాంటి ఆద్యముఖ కవాటము స్రవిస్తుంది. మధ్యాంతరపు పరభాగంలో పెరిట్రాఫిక్ త్వచము ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణం చెందుతుంది. గట్టిగా ఉన్న ఆహార రేణువుల వల్ల మధ్యాంతర కుడ్యము దెబ్బతినకుండా పెరిట్రాఫిక్ త్వచము రక్షిస్తుంది. మధ్యాంతరము అంత్య ఆహార నాళంలోకి తెరుచుకొని రంధ్రాన్ని సవరణీ కండరము నియంత్రిస్తుంది. ఇది జీర్ణం కాని ఆహారాన్ని, యూరిక్ ఆమ్లాన్ని అంత్య ఆహార నాళం నుంచి తిరిగి మధ్యాంతరంలోనికి ప్రవేశించకుండా నివారిస్తుంది. ఇక్కడ మనకు అంత్య ఆహార నాళము లేదా పాయుపదము. ఈ అంత్య ఆహార నాళాన్ని పాయుపదము అని కూడా అంటారు. ఇది పొడవైన మెలికలు తిరిగిన నాళం. దీనిలో 3 భాగాలు ఉంటాయి. శేషాంత్రికము, పెద్ద పేగు, పురుషనాళము. అంత్య ఆహార నాళం లోపలి తలాన్ని ఆవరించి కైటినస్ అవబాసిని ఉంటుంది. మధ్యాంతరానికి వెనక వైపు ఉన్న పొట్టి నాళాన్ని శేషాంత్రికము అంటారు. మధ్యాంతర శేషాంత్రికం కలిసే చోట 6 కట్టలుగా అమరిన లేత పసుపు అందనాళికలైన మాల్ఫీజియన్ నాళికలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మాల్ఫీజియన్ నాళికలు. ఇవి లేత పసుపు వర్ణంలో మాల్ఫీజియన్ నాళికలు అనేటువంటివి మనకు ఈ ఉన్నాయి. అంటే మధ్యాంతరము శేషాంత్రికము కలిసే చోటే మనకు మాల్ఫీజియన్ నాళికలు అనేటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి విసర్జక అవయవాలు. శేషాంత్రికము మధ్యాంతరం నుంచి జీర్ణం కాని ఆహార పదార్థాన్ని మాల్ఫీజియన్ నాళికల నుంచి యూరిక్ ఆమ్లాన్ని గ్రహిస్తుంది. ఇది తర్వాత పొడవైన మెలికలు తిరిగిన కొల్లాన్ లేదా పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. పెద్ద పేగు పొట్టిగా వెడల్పుగా ఉన్న పురుషనాళంలోకి తెరుచుకుంటుంది. ఇది పాయు ద్వారా బయటికి తెరుచుకుంటుంది. దీని లోపలి తలంలో 6 నిలువు మడతలు ఉంటాయి. వీటిని పురుషనాళ సూక్ష్మాంకురాలు అంటారు. ఇవి జీర్ణం కాని ఆహార పదార్థం నుంచి నీటిని పునఃశోషణం చేస్తాయి. జీర్ణగ్రంథులు. పొద్దింక ఆహార నాళానికి అనుబంధంగా ఉండే జీర్ణగ్రంథులు లాలాజల గ్రంథులు, కాలేయ అందనాళాలు, మధ్యాంతరంలోని గ్రంథులు. లాలాజల గ్రంథులు. ఒక జత లాలాజల గ్రంథులు అన్నాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉదర పార్శ్వతలంలో అంటు పెట్టుకుని ఉంటాయి. ఒక్కొక్క లాలాజల గ్రంథిలో 2 లంబికలు ఉంటాయి. ఒక్కొక్క లంబికలో ఎసినై అనబడే అనేక సూక్ష్మ లంబికలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రతి ఎసినై సూక్ష్మ నాళికను కలిగి ఉన్న ఒక స్రావక కణాలైన జైమీజ్ కణాలను కలిగి ఉంటుంది. ఒకవైపు ఉన్న 2 లంబికలను చెంది సూక్ష్మ నాళికలు అన్నీ కలిసి ఐక్య లాలాజలాన్ని ఏర్పరుస్తాయి. ఈ 2 వైపుల నుంచి ఏర్పడిన ఈ ఐక్య లాలాజల నాళాలు కలిసి మధ్య నాళాజలముగా ఏర్పడతాయి. మధ్య భాగంలో ఒక వైపున ఉన్న 2 లాలాజల లంబికల మధ్య తిత్తిలాంటి లాలాజలాశయము ఉంటుంది. ఇది లాలాజలాశయాన్ని నిల్వ చేస్తుంది. ఇది లాలాజలాశయ నాళము లేదా ఆశయ నాళముకు చేరుతుంది. ఇరువైపుల నుంచి ఏర్పడిన లాలాజలాశయ నాళాలు కలిసి ఐక్య లాలాజల నాళము లేదా ఐక్య ఆశయ నాళము ఏర్పడుతుంది. మధ్య లాలాజల నాళము ఐక్య లాలాజల నాళంలోకి తెరుచుకుంది. తర్వాత ఇవి 2 కలిసి అపవాహిక లాలాజల నాళంగా ఏర్పడతాయి. అపవాహి లాలాజల నాళము అధోగ్రసిని పీఠ భాగము వద్ద తెరుచుకుంటుంది. ఇస్నర్ కణాలు లాలాజలాన్ని స్రవిస్తాయి. దీనిలో పిండి పదార్థాలు జీర్ణం చేసే అమైలేజ్ లాంటి ఎంజైములు ఉంటాయి. కాలేయ అందనాళాలు. వీటిని మధ్యాంతర అందనాళాలని కూడా అంటారు. వీటిలో స్రావక సంబంధమైన శోషణము జరిపే కణాలు ఉంటాయి. మధ్యాంతర గ్రంథి కణాలు. మధ్యాంతర గ్రంథి కణాలు మాల్టేజ్, ఇన్వర్టేజ్, ప్రోటీయేజ్, లైఫేజ్ లాంటి ఎంజైములను సేవిస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యాంతర గ్రంథి కణాలు ఏమి సేవిస్తాయి అనేటువంటిది మనకు వస్తే మాల్టేజ్ను, ఇన్వర్టేజ్, ప్రోటీయేజ్, లైఫేజ్ లాంటి ఎంజైములను స్రవిస్తాయి.
జీర్ణక్రియ విధానం. ఆహార సేకరణ. బొద్దింక సర్వభక్షకి. ఇది అన్ని రకాల సేంద్రియ పదార్థాలను తింటుంది. స్పర్శ శృంగాలు అదర భాగాల మీద ఉన్న గ్రాణ సెన్సిలాల సహాయంతో ఇది ఆహారపు ఉనికిని తెలుసుకుంటుంది. ఓష్టము అదరము ముందు జత కాళ్ళ సహాయంతో ఆహారాన్ని పట్టుకుంటుంది. తర్వాత కొరకడానికి, నమలడానికి ఆహారాన్ని అణువులు చేర్చడం జరుగుతుంది. లెసినియే, గేలియే, గ్లోజే, పారాగ్లోజే నమలేటప్పుడు ఆహారాన్ని పట్టుకుంటాయి. ఓష్టము అదరము ఆహారాన్ని కింద పడకుండా నివారిస్తాయి. నమిలేటప్పుడు ఆహారం లాలాజలంతో కలుస్తుంది. జీర్ణక్రియ. సంగ్రహణ తర్వాత ఆహారము గ్రసని ఆహారవాహిక ద్వారా అన్నాశయానికి చేరుతుంది. ఇక్కడ ఆహార లాలాజలముతోనూ ఆంత్రజఠరము నిలువు గాడుల ద్వారా మధ్యాంతరము నుంచి వచ్చి చేరి జీర్ణరసాలతో కలవడం జరుగుతుంది. ఇందువల్ల చాలా వరకు ఆహారం అన్నాశయంలోనే జీర్ణమవుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారము అంతర్జఠరంలోని గండు రోమాల ద్వారా వడబోత జరిగి ఆద్యముఖ కవాటం ద్వారా మధ్యాంతరాన్ని చేరుతుంది. లాలాజలంలో ఉండే అమైలేజ్ అనే ఎంజైము ఆహారంలో పిండి పదార్థాలను డైసాకరైడ్లుగా మారుస్తుంది. ఇన్వర్టేజ్ లేదా సుక్రోజ్ను గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా విచ్ఛిన్నం చేస్తుంది. మాల్టేజ్ అనే ఎంజైము మాల్టోజ్ను గ్లూకోజ్గా మారుస్తుంది. లైఫేజ్ అనే ఎంజైము కొవ్వులను లిపిడ్లను కొవ్వు ఆమ్లాలుగా గ్లిజరాల్గాను జల విశ్లేషణ గావిస్తుంది. ప్రోటీయేజ్లు అనే ఎంజైమ్లు మాంసకృతులను అమినో ఆమ్లాలుగా జీర్ణం చేస్తుంది. బొద్దింక అంత్య ఆహార నాళంలో ఉన్న సూక్ష్మజీవులు సెల్యులేజ్ అనే ఎంజైమ్ను స్రవిస్తూ ఆహారంలోని సెల్యులోజ్ను గ్లూకోజ్గా జీర్ణం చేస్తాయి. మధ్యాంతరంలో జీర్ణమైన ఆహారం శోషణం చెందుతుంది. జీర్ణం కాని ఆహారము శేషాంత్రికము పెద్ద పేగు ద్వారా ఇక్కడ పురుషనాళాన్ని చేరుతుంది. పురుషనాళంలోని పురుషనాళ సూక్ష్మాంకురాలు జీర్ణం కాని ఆహార నాళంలో నీటిని పునఃశోషణం జరుపుతాయి. చివరికి జీర్ణం కాని ఆహారం పొడిగా ఉండే పెటికల రూపంలో పాయువు ద్వారా విసర్జించడం అనేది జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ. ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ ఆహారాన్ని, హార్మోన్లను మొదలైన వాటిని దేహంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేయడానికి తోడ్పడతాయి. పెరిప్లానెటా రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ. అంటే రక్తము రక్తనాళాల్లో కాకుండా వెలుపల వైపున ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వివృత రకాన్ని మనం ఓపెన్ టైప్ అని కూడా అంటాము. ఎందుకంటే దీనిలో రక్తము శోషరసము శరీర కుహరంలో లేదా రక్తకుహరంలో స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. రక్తనాళాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అవి వివిధ కోటరాల్లోకి తెరుచుకుంటాయి. రక్తహోరంలో ఉన్న అంతరాంగ అవయవాలు రక్తంలో మునిగి ఉంటాయి. పెరిప్లానెటా రక్త ప్రసరణ వ్యవస్థలో 3 ముఖ్యమైన అనుబంధిత భాగాలు అనేటువంటివి ఉంటాయి. రక్తకుహరము, గుండె, రక్తము అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. రక్తకుహరము. ఈ రక్తకుహరంలో మనము బొద్దింక రక్త ప్రసరణ ఇక్కడ రక్తకుహరము 2 కండరహిత అడ్డు త్వచాలతో అంటే పృష్ఠ విభాజక పటలము లేదా హృదయావరణ విభాజకము లేదా ఉదర విభాజకముతో 3 కోటరాలను విభజించబడి ఉంటాయి. 2 విభాజక పటలాల రంధ్రాలను ఉంటాయి. దేహంలో ప్రతి ఖండితానికి పార్శ్వతలంలో ఒక జత త్రిభుజాకార పక్షాకార కండరాలు అనేటువంటివి మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఒక శ్రేణిలో ఉంటాయి. అంటే ఒక పద్ధతిలో ఒక శ్రేణి ఆకారంలో త్రిభుజాకార కండరాలు ఉన్నాయి. ఇవి వెడల్పైన ఆధారంతో హృదయావరణ విభాజకానికి మొనతేలి అంచు లేదా అగ్రభాగము పృష్ఠ పలకాలకు అత్తుకొని ఉంటాయి. రక్తకుహరంలో ఉన్న 3 కోటరాలు హృదయావరణ రక్తకుహరము లేదా పృష్ఠకోటరము, పర్యాంతరంగ రక్తకుహరము లేదా మధ్యకోటరము, ఉదర పలక రక్తకుహరము లేదా ఉదరకోటము లేదా పరినాడి కోటరము. అన్నిటిల్లో మధ్యకోటరము చాలా పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటాయి. పృష్ఠము, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే మనకు ఉంటాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఎక్కువగా అతి పెద్దదైనటువంటి వాటిలో మనం తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నామో మధ్యకోటరం అనేటువంటిది చాలా పెద్దది అనేటువంటిది మనము తీసుకుంటా ఉన్నాం. హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి కండరహిత సంకోచశీల నాళము. ఇది పృష్ఠ మధ్యయుత వక్షము. ఉదరంలో పృష్ఠపలకాలు దిగువన ఉంటుంది. వీటిలో 13 గదులు ఉంటాయి. ప్రతి గది దాని ముందర ఉన్న గదిలోకి తెరుచుకుంటుంది. 13 గదులు 3 గదుల వక్షంలో 10 గదులు ఉదర భాగంలో ఉంటాయి.
దీని పరాంతరం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం ముందుకు సాగి పూర్వ మహాధమని కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతి గది పరాంతపు అంచులలో ఆస్టియా అనే ఒక జత చిన్నని కవాటయుత రంధ్రాలు ఉంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠకోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రవహించేలా అనుమతిస్తాయి. రక్తము పెరిప్లానెటరీ రక్త వర్ణరహితము. దీనిలో రక్త శోషరసము అంటారు. దీనిలో జీవద్రవ్యము, స్వేచ్ఛ రక్త కణాలు లేదా హీమోసైట్లు ఉంటాయి. ఇవి భక్షక లక్షణాన్ని ఉంటాయి. ఈ భక్షక కణాలు పెద్ద విస్తీర్ణంతో ఉండి అన్య పదార్థాలైన బ్యాక్టీరియాను అంతర్గ్రహణం చేస్తాయి. రక్తంలో శ్వాసవర్ణకం ఉండనందువల్ల ఇది శ్వాసక్రియలో ముఖ్య పాత్రను పోషించదు. రక్తం యొక్క ముఖ్యమైనటువంటి విధులు: 1. ఆహారనాళం నుంచి జీర్ణమైన ఆహార పదార్థాలను శోషణం చేసి ఇతర దేహ భాగాలకు సరఫరా చేస్తుంది. దేహంలో ఉండే అన్ని భాగాల నుంచి నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగించడానికి వ్యర్థాలను విసర్జక అవయవాలుగా తీసుకువస్తుంది. భక్షక కణాలను వ్యాధి సాంక్రమిక ప్రదేశాల నుంచి చేరవేస్తుంది. ఇవి అక్కడ ఉన్న క్రిములను, విచ్ఛిన్న కణజాలను భాగాలను మింగివేస్తాయి. వినాల గ్రంథులు, స్రావకాలు వాటి లక్ష్య అవయవాలుగా రవాణా చేస్తుంది. రక్త ప్రసరణ: గుండె గదులు సంకోచం వల్ల గుండెలోని రక్తం ముందుకు ప్రవహిస్తుంది. ఈ రక్తం మహాధమనిలోనికి ప్రవేశించి అక్కడ నుంచి తలలోని కోటరాలకి ప్రవేశిస్తుంది. తల కోటరం నుంచి పర్యాంతరంగ కోటరాలకు, ఉదర పలక కోటరాలకు ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం కిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల రక్తము పర్యాంతరంగ కోటరము నుంచి హృదయావరణ కోటరములోనికి హృదయావరణ విభాజక రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది. పక్షాకార కండరాలు సడలిక వల్ల హృదయావరణ విభాజకం పైకి, అంటే దాని అసలైన ప్రదేశంలోకి చేరుతుంది. ఇది రక్తాన్ని ఒత్తిడి చేసి హృదయావరణ కోటరం నుంచి ఆస్ట్రియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు పెరిప్లానెటరీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మార్గం అనేటువంటిది తీసుకుంటే గుండె గదుల నుంచి మనకు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేటువంటి మహాధమని నుంచి తల కోటరాల నుంచి పర్యాంతరంగ రక్త కుహర, ఉదర పలకలకు, హృదయావరణ కుహరముకు, గుండె నుంచి మళ్ళీ మహాధమనికి అనేటువంటిది రక్తం సరఫరా అనేటువంటిది అవుతూ ఉంటుంది. ఇక్కడ శ్వాస వ్యవస్థ, బొద్దింక శ్వాస వ్యవస్థ గురించి మనం తీసుకున్నప్పుడు బొద్దింక రక్తంలో ఆక్సిజన్ను గ్రహించి రవాణా చేసే శ్వాసవర్ణకము ఉండదు. అందువల్ల ఇది అవసరమైనటువంటి ఆక్సిజన్ను కణజాలాలకు అందించలేదు. వాతావరణంలో ఆక్సిజన్ నేరుగా కణజాలాలకు అందించే విధంగా శ్వాసనాళ వ్యవస్థ అభివృద్ధి చెందింది. బొద్దింక శ్వాస వ్యవస్థలో శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, వాయునాళికలు అనే భాగాలు ఉంటాయి. శ్వాసరంధ్రాలు: 10 జతల శ్వాసరంధ్రాల ద్వారా శ్వాసనాళాల వ్యవస్థ పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మొదటి 2 జతలు శ్వాసరంధ్రాలు వక్షఖండితాల్లో ఉంటాయి. వీటిలో ఒక జత మధ్యవక్షంలోను, రెండవ జత అంత్యవక్షంలో ఉంటాయి. మిగిలిన 8 జతలు మొదటి 8 ఖండితాల్లో ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వ పలకాల్లో ఉంటాయి. శ్వాసరంధ్రాల సంఖ్య వాటి స్వభావాన్ని బట్టి కీటకాల శ్వాస వ్యవస్థ వర్గీకరణను కనీసం 3 జతల క్రియాత్మకమైన శ్వాసరంధ్రాలు ఉంటాయి. దానిని పాలిన్యూస్టిక్ రకము అంటారు. మొత్తం జతలు క్రియాత్మకమైన శ్వాసరంధ్రాలు అయితే దానిని హోలోనిస్టిక్ రకము అంటారు. అన్ని శ్వాసరంధ్రాలు కవాటయుతంగానే ఉంటాయి. ప్రతి రంధ్రాన్ని చుట్టి కైటిన్తో తయారైన పెరిట్రియం అనే వర్తులాకార పలకం ఉంటుంది. ఇక్కడ ధూళి రేణువులు లోనికి ప్రవేశించకుండా నివారించేందుకు శ్వాసరంధ్రాలు చిన్న రోమాలను, ట్రైకోమ్లను ఉంటాయి. ప్రతి శ్వాసరంధ్రము ఏట్రియంలను అనే కక్షలోకి తెరుచుకుంటుంది. వాయునాళాలు: వక్ష భాగంలోని శ్వాసరంధ్రాలు ఏట్రియం నుంచి అనేక క్షితిజ సమాంతర నాళాలను లోపలికి వ్యాపించి ఒకదానితో మరొకటి కలుసుకుంటూ ముఖ్య పృష్ఠ శిరోనాళాల, ముఖ్య ఉదర శిరోనాళాలు వాటి శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలన్నీ తలములోని అవయవాలకు వ్యాపిస్తాయి. వక్ష భాగంలో ముఖ్య పార్శ్వాయుత శ్వాసనాళాలు ఉంటాయి. ఉదర భాగంలో శ్వాసరంధ్రాలు ఏట్రియంలోకి తెరుచుకుంటాయి. ప్రతి ఉదర శ్వాసరంధ్రం యొక్క ఏట్రియం నుంచి 3 వాయునాళాలు ఉత్పన్నమవుతాయి. ఒకవైపు ఉన్న ఈ నాళాలన్నీ 3 వేరువేరు ముఖ్య ఆయుత నాళాలకి తెరుచుకుంటుంది. వీటిని
పృష్ఠ, ఉదర, పార్శ్వ ప్రధాన ఆయుధనాళాలు అంటారు. వీటిలో పార్శ్వనాళాలు అన్నిటికంటే పొడవుగా ఉంటాయి. రెండు వైపులా ఉన్న ప్రధాన ఆయుధనాళాలను కలుపుతూ వాటి మధ్య సంధాయక నాళాలు ఉంటాయి. అన్ని ప్రధాన వాయునాళాల నుంచి అనేక ఉపశాఖలు బయలుదేరి వివిధ అవయవాల్లోకి వ్యాపిస్తాయి. అవి ఒక్కొక్క అంగంలోకి ప్రవేశించి ప్రత్యేక వాయునాళిక కణాల్లో అంతమవుతాయి. వాయునాళాల కుడ్యము 3 పొరలతో ఏర్పడుతుంది. అవి వెలుపలి ఆధార త్వచము, మధ్య ఒక కణమందంతో ఏర్పడిన ఉపకళ, లోపల ఇంటిమా అనే అవభాసని స్తరము. వాయునాళాలలోని టినీడియం అనే సర్పిలాకార మందాలను ఏర్పరుస్తుంది. టినీడియం వల్ల వాయునాళాలు ముకుళించుకపోవడం, ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. వాయునాళికలు. వాయునాళం చివర కణాన్ని ట్రాకియోబ్లాస్ట్ లేదా వాయునాళ కణము అంటారు. దీనిలో చాలా కణాంతస్థ వాయునాళ అంత్యాలు ఉంటాయి. వీటిని వాయునాళికలు అంటారు. వాయునాళికలకు ఇంటిమా, టినీడియాలు ఉండవు. ఇవి ట్రేకిన్ అనే ప్రోటీన్ నిర్మితాలు. ఈ నాళికలలో వాయునాళికా ద్రవము ఉంటుంది. బొద్దింకలు శారీరకంగా జీవక్రియాత్మకంగా చురుకుగా ఉన్నప్పుడు వాయునాళికల్లోని వాయునాళికా ద్రవం కణజాలంలోకి పీల్చుకుంటుంది. దాని స్థాయి తగ్గుతుంది. బొద్దింక విరామ స్థితిలో నిస్తేజితంగా ఉన్నప్పుడు నాళికా ద్రవము స్థాయి పెరుగుతుంది. వాయునాళికలు కణములోకి చొచ్చుకొని పోయి మైట్రోకాండ్రియాకు సన్నిహితంగా ఉంటాయి. ఇక్కడ మనకు ఉచ్ఛ్వాస, గాలి లోపలికి తీసుకోవడానికి ఉచ్ఛ్వాసం అంటారు. ఈ ప్రక్రియ ఉదర ఆయుత కండరాలు, పృష్ఠోదర కండరాలు సడలడం వల్ల జరుగుతుంది. పృష్ఠోదర కండరాలు సడలడం వల్ల దేహ పృష్ఠ ఫలకాలు పైకి లేస్తాయి. ఆ ఫలితంగా దేహ కుహరం విశాలమవుతుంది. ఉదర ఆయుత కండరాలు సడలడం వల్ల కుదించబడిన ఖండితాలు మామూలు స్థితిని పొందుతాయి. దీనివల్ల దేహ కుహరం ఆయుతంగా మరింత విశాలమవుతుంది. పై రెండు కండరాలు సడలడం వల్ల శరీర కుహర ఘనపరిమాణం పెరిగి గాలి లోపలికి వస్తుంది. ఇది నిష్క్రియ చర్య. ఉచ్ఛ్వాస సమయంలో వక్షములోని శ్వాసరంధ్రాలు తెరుచుకొని ఉదరంలో శ్వాసరంధ్రాలు మూసుకొని ఉంటాయి. ఇక్కడ నిశ్వాస లోపల కానీ మనకు ఈ లోపల కానీ బయటికి పంపడాన్ని నిశ్వాస అంటారు. పృష్ఠోదర కండరాలు సంకోచం వల్ల పృష్ఠ ఫలకాలు అణచబడతాయి. ఆ ఫలితంగా దేహకుహరం చిన్నదవుతుంది, పీడనం ఎక్కువ అవుతుంది. ఉదర ఆయుధ కండరాలు సంకోచించడం వల్ల మామూలుగా ఉన్న ఖండితాలు కురుచగా మారుతాయి. అందువల్ల ఆయుధ అక్షరాల్లో దేహకుహరం మరింత చిన్నదవుతుంది, తద్వారా పీడనం ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో ముఖ్య కండరాలు సంకోచించి శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి ఇది సక్రియాత్మక చర్య. నిశ్వాస సమయంలో వక్షంలోని శ్వాసరంధ్రాలు మూసుకొని ఉదరంలోని శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి. వాయువుల మార్పిడి. వాయునాళికలో గాలి ప్రవేశించగానే గాలిలోని ఆక్సిజన్ కణాలు చేరుతుంది. కణాలలోని CO2ను హీమోలింపు గ్రహిస్తుంది. CO2 హీమోలింపు నుంచి శరీర కుడ్యానికి చెందిన ఖండితాంతర త్వచము నుంచి బయటికి పోతుంది. బొద్దింకలు, మిడతలు, పెంకు పురుగులు లాంటి కీటకాలు విచ్ఛిన్న వాయు ప్రసరణను జరుపుతాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బొద్దింకలు, మిడతలు, పెంకు పురుగులు లాంటి కీటకాలు ఏం చేస్తున్నాయి? విచ్ఛిన్న వాయు ప్రసరణ అనేటువంటిది జరుగుతుంది. ఈ రకమైన శ్వాసక్రియలో శ్వాసరంధ్రాలు కొంతకాలం పాటు మూయబడి ఉండటం వల్ల వాయువుల మార్పిడి నిరంతరాయంగా జరగదు. శ్వాసరంధ్రాలు తెరుచుకున్నప్పుడు CO2 ఒక్కసారిగా వెలుపలికి చిమ్మబడుతుంది. వాయువుల మార్పిడి ఉష్ణోగ్రత, జీవక్రియల వేగం మీద ఆధారపడి ఉంటుంది. వాయునాళికల్లో చేరిన ఆక్సిజన్ చాలా త్వరితంగా కణజాలంలోనికి వ్యాపనం చెందుతుంది. దీనికి కారణం వాయునాళికల్లో ఆక్సిజన్ పాక్షిక పీడనం అధికంగా ఉండటమే. ఇదే సమయంలో CO2 ద్రావణీయత అధికంగా ఉండటం వల్ల కణజాలంలోని CO2 వాయునాళ వ్యవస్థను చేరకుండా లింపులోకి చేరి అక్కడ నుండి ఖండితాంతర త్వచాల ద్వారా విసరణ పద్ధతిలో వెలుపలికి ప్రసరిస్తుంది. కొంత CO2 వాయునాళంలోకి ప్రవేశించి ఉదర యొక్క శ్వాసరంధ్రాల ద్వారా బయటికి పోతుంది. శ్వాసరంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడం, హీమోలింపులోని CO2 పీడనము వాయునాళంలోని O2 పీడనంపై ఆధారపడి ఉంటుంది. విసర్జక వ్యవస్థ. బొద్దింక యొక్క విసర్జక వ్యవస్థ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు దేహం నుంచి యూరిక్ ఆమ్ల రూపంలో వెలుపలికి తొలగించడానికి తోడ్పడుతుంది. అందువల్ల పెరిప్లానేటాను యూరికోటిలిక్ జీవి అని అంటారు. విసర్జక విధులు నిర్వచించి సంబంధిత నిర్మాణాలు: మాల్ఫీజియన్ నాళికలు, క్రొవ్వు దేహాలు, యూరికోజ్ గ్రంథులు, రుక కణాలు, అవవాసి. మాల్ఫీజియన్ నాళికలు పొడవుగాను శాఖరహితంగా ఉండే పసుపు రంగు నాళికలు. ఇవి దాదాపు 100 నుంచి 150 వరకు ఉండే అంత్య ఆహార నాళంలోని
పూర్వపు అంచుల్లో అతికి ఉంటాయి. వాటిని స్వేచ్ఛ అంచులు మూసుకొని ఉండటం వల్ల రక్తశోషరసంలో స్వేచ్ఛగా ఉంటాయి, కానీ అందులోకి తెరుచుకోవు. ఇవి 6 నుంచి 8 కట్టలుగా ఏర్పడి ఒక్కొక్క కట్టలో 15 నుంచి 25 చొప్పున ఉంటాయి. మార్సెలో మాల్ఫీజ్ ఈ నాళికలను వివరించి వాటిని వాసా వెరికోసా అన్నాడు. మైకేల్ వాటిని మాల్ఫీజ్ నాళికలు అన్నాడు. ఒక్కొక్క నాళిక ఏకస్వర గ్రంథియుత ఉపకలాలను కలిగి ఉంటుంది. ఈ గ్రంథి ఉపకలాల లోపలితలంలో కుంచ అంచును కలిగి ఉంటుంది. ఈ నాళిక దూరాగ్ర భాగము శ్రావక గుణాన్ని, సమీపాగ్ర ప్రాంతము శోషణ గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ గ్రంథి ఉపకలం లోపలితలంలో మనకు కుంచ అంచును కలిగి ఉంటుంది అని చెప్తున్నాము. ఈ కుంచ అంచులో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఈ కుంచ అంచులో అనేటువంటివి ఉన్నాయి అంటే, ఇందులో లోపలితలంలో మనకు వచ్చేసరికి కుంచ అంచు అనేది కలిగి ఉంటుంది. లోపలితల నాళిక దూరాగ్ర భాగము శ్రావక గుణాన్ని, సమీప ప్రాంతము శోషణ గుణాన్ని కలిగి మనకు ఉంటా ఉన్నాయి. మాల్ఫీసి నాళికల గ్రంథి కణాలు. ఇక్కడ నీటిని, లవణాలను, CO2ను, నత్రజని వ్యర్థ పదార్థాలను రక్త శోషణం నుంచి శోషణం చేసి వాటి నాళికల కుహరంలోకి స్రవిస్తాయి. నాళికల సమీపాగ్ర ప్రాంత కణాలు నీటిని, కొన్ని రకాల అకర్బన లవణాలను పునఃశోషణం చేస్తాయి. ఈ నాళికల సంకోచం వల్ల మూత్రం శేషాంతరంలోకి నెట్టబడుతుంది. ఇందులో చాలా నీరు పునఃశోషణం చేయబడుతుంది. అది పురుషనాళం చేరినప్పుడు మరింత నీరు పునఃశోషణం జరిగి యూరిక్ ఆమ్లం దాదాపు ఘనరూపంలో మలముతో పాటు విసర్జించబడుతుంది. ఆహార నాళం నుంచి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు తొలగించే ప్రక్రియ వ్యర్థాల నుంచి నీటిని పూర్తి పునఃశోషణం చేయడానికి అనార్థ యూరిక్ ఆమ్లం తయారవడం తోడ్పడుతుంది. ఇది నీటిని సంరక్షించుకోవడానికి అనుకూల భూచర జీవులకు ఇది చాలా ముఖ్యము. కొవ్వు దేహము అనేది తెల్లటి లంబికల నిర్మాణం. ఈ దేహములోని యూరిటేజ్ కణాలు విసర్జనలో తోడ్పడతాయి. ఈ కణాలు జీవితాంతం యూరిక్ ఆమ్లాన్ని శోషణం చేసి నిల్వ చేస్తాయి. వాసాదేహము కణాలలో ఉన్న ఈ విధమైన నిల్వ పద్ధతిని నిల్వ విసర్జన అంటారు. యూరికోజ్ గ్రంథులు. మగ బొద్దింక మష్రూమ్స్ గ్రంథిలో ఉన్న యూరికోజ్ గ్రంథిని లేదా యుట్రిక్యులే మేజర్స్లో యూరిక్ ఆమ్లం నిల్వ ఉంటుంది. అవి సంపర్క సమయంలో దీన్ని విసర్జిస్తాయి. అవబాసిని. కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అవబాసినిపై నిక్షేపణం చెంది నిర్మోచన సంయోగంలో తొలగించబడతాయి. ఇక్కడ బొద్దింక యొక్క నాడీ వ్యవస్థ, జ్ఞానాంగాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఈ బొద్దింక నాడీ వ్యవస్థ, జ్ఞానాంగాల్లో మనం తీసుకున్నప్పుడు బొద్దింక నాడీ వ్యవస్థలో కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థలు అనేటువంటివి ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో నాడీ వలయము, నాడీ సందులతో కూడిన ద్వంద్వ ఉదర నాడీ దండము ఉంటుంది. నాడీ వలయం. ఆహార వాహిక చుట్టూ ఉన్న నాడీ వలయంలో ఈ నిర్మాణాలు ఉంటాయి. మెదడు. ఆహార వాహిక పైన ఒక జత మస్తిష్క నాడీ సందులు లేదా అద్య ఆహార వాహిక నాడీ సందులు ఉంటాయి. వీటిని మెదడు అంటారు. ఇది ముఖ్యమైన జ్ఞాన అంతఃస్రావిక కేంద్రకము. మెదడులో 3 లంబికలు ఉంటాయి. అవి ప్రోటోసెరిబ్రమ్, డ్యూటెరోసెరిబ్రమ్, టెట్రోసెరిబ్రమ్. ప్రోటోసెరిబ్రమ్ సంయుక్త నేత్రాల నుంచి దృష్టి నాడుల ద్వారా ప్రచోదనాలను గ్రహిస్తే, డ్యూటెరోసెరిబ్రమ్ స్పర్శ శృంగాల నుంచి స్పర్శ శృంగ నాడుల ద్వారా ప్రచోదనాలను గ్రహిస్తాయి. టెట్రోసెరిబ్రమ్ ఓష్టము నుంచి ప్రచోదనాలు గ్రహిస్తుంది. అందువల్ల మెదడు ప్రధానంగా జ్ఞాన స్వభావాన్ని కలిగి ఉంది. మనకి ఇక్కడ 3 భాగాలు చెప్తున్నాం. ప్రోటోసెరిబ్రమ్, డ్యూటెరోసెరిబ్రమ్, టెట్రోసెరిబ్రమ్. ప్రోటోసెరిబ్రమ్ వచ్చేసరికి సంయుక్త నేత్రాల నుంచి దృష్టి నాడుల ద్వారా ప్రచోదనాలను గ్రహిస్తుంది. డ్యూటెరోసెరిబ్రమ్ అనేటువంటిది స్పర్శ శృంగాల నుంచి స్పర్శ శృంగ నాడుల ద్వారా ప్రచోదనాలను గ్రహిస్తుంది. టెట్రోసెరిబ్రమ్ అనేటువంటిది ఓష్టం నుంచి ఆ ప్రచోదనాలను గ్రహిస్తుంది. అందువల్ల మెదడు ప్రధాన జ్ఞాన స్వభావాన్ని కలిగి ఉంది. అదో ఆహార వాహిక. ఇక్కడ ఈ నాడీ సంధిలో మనం తీసుకున్నప్పుడు ఇది ఆహార వాహిక కింద ఉంటుంది. ఇది చాలక కేంద్రం. నోటి భాగాలు, కాళ్ళు, రెక్కల కదలికలను నియంత్రిస్తుంది. శిరోఖండితాల్లోని ద్వంద్వ నాడీ సంధులను కలిసి ఈ నాడీ సంధి ఏర్పడుతుంది. పర్యాహార వాహిక సంయోజకాలు. టెట్రోసెరిబ్రమ్ అదో ఆహార వాహిక నాడీ సంధిని కలుపుతూ ఆహార వాహిక చుట్టూ ఒక జత పర్యాహార వాహిక సంయోజకాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనకు ఉదర నాడీదండం. 2 ఉదర నాడీ దండాలను నాడీ సందులతో ఘనంగా ఉంటాయి. ఇది అదో ఆహార వాహిక నాడీ సంధి నుంచి ఏర్పడుతుంది.
ఉదరంలో 7వ కండితం వరకు వ్యాపిస్తాయి. నాడీ సందుల వద్ద తప్ప 2 నాడీ దండాలు విడిగా ఉంటాయి. ప్రతి వక్ష ఖండితంలో ఒక నాడీ సంధి చొప్పున బొద్దింక ఉదరంలో మొత్తం 3 వక్ష నాడీ సందులు అనేటువంటివి మనకు 1 2 3 వక్ష నాడీ సందులు ఉన్నాయి. ఉదరంలో 6 నాడీ సందులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 అనేటువంటివి మనకు నాడీ సందులు. అంటే వక్షంలో 3, ఉదరంలో 6 అనేటువంటి వక్ష నాడీ సందులు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉదరంలో మొదటి 4 ఖండితాల్లో ఖండితానికి ఒక నాడీ సంధి చొప్పున ఉంటాయి. కానీ 5వ ఖండితంలో నాడీ సంధి ఉండదు. 5వ ఉదర నాడీ సంధి 6వ ఖండితంలోను, 6వ ఉదర నాడీ సంధి 7వ ఖండితంలో ఉంటాయి. ఉదర నాడీ సంధి అన్నిటిలోనూ 6వ ఉదర నాడీ సంధి చాలా పెద్దది. ఇది ఉదరానికి చెందిన 7, 8, 9, 10 ఖండితాలను నాడీ సంధులన్నీ కలిసిపోవడం వల్ల ఏర్పడుతూ ఉంది. పరదీయ నాడీ వ్యవస్థ. ఇందులో కేంద్ర నాడీ మండలం నుంచి ఏర్పడిన నాడులు ఉంటాయి. మెదడు ముఖ్యమైన జ్ఞాన కేంద్రకం. దీనిలో సంయుక్త నేత్రాల నుంచి ఒక జత నేత్ర నాడులు, స్పర్శ శృంగాల నుంచి ఒక జత స్పర్శ శృంగ నాడులు, ఓష్టము నుంచి ఒక జత ఓష్ట నాడులు వచ్చి కలుస్తాయి. లలాటక నాడి యొక్క చాలక తంత్రికాక్షాలు, ఓష్టనాడులు, జ్ఞాన తంత్రికాక్షాలు కలిసి టెట్రోసెరిబ్రమ్ యొక్క ఓష్ట లలాటక నాడి ఏర్పడుతుంది. అదో ఆహార వాహిక నాడీ సంధి నుంచి హనువులు, జంబికలకు, అధరానికి, రెక్కలకు, కాళ్ళకు చాలక నాడులు సరఫరా అవుతాయి. ఇది దేహంలో అతి ప్రధాన చాలక కేంద్రకం. వక్షనాడీ సందుల నుంచి ఏర్పడిన నాడులు ఆయా ఖండిత భాగాలకు సరఫరా అవుతాయి. అగ్రవక్ష నాడీ సందుల నుంచి మొదటి ఉదర ఖండితానికి కూడా నాడులు వ్యాపిస్తాయి. 1 నుంచి 4 ఉదర నాడీ సందుల నుంచి ఏర్పడిన నాడులు 2 నుంచి 5 ఖండితాల అవయవాలకు, 5వ నాడీ సందులు నాడులు 6వ ఖండితానికి విసర్జిస్తాయి. 7 నుంచి 10 ఖండితాల్లో ఉన్న అవయవాలన్నిటికీ ఆఖరి ఉదర నాడీ సంధి నుంచి ఏర్పడిన నాడులు విస్తరిస్తాయి. ఈ నాడులు ప్రత్యుత్పత్తి అవయవాలకు, సంపర్క ఉపాంగాలకు, పాయు ఉపాంగాలను విస్తరిస్తాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ. దీనిని అంతరాంగ నాడీ వ్యవస్థ లేదా స్టొమటోగ్రాటిక్ నాడీ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ అంతరాంగ అవయవాలకు, ముఖ్యంగా ఆహారనాళము, గుండెలోని కండరాలను నియంత్రిస్తుంది. దీనిలో నాడీ సందులు ఉంటాయి. వీటిలో లలాటక నాడీ సంధి మెదడుకు ముందు భాగంలో గ్రసని పృష్ఠ కుడ్యం మీద ఉంటుంది. అదో మస్తిష్క నాడీ సంధి లేదా అనుకపాల నాడీ సంధి మెదడుకు వెనుక ఆహార వాహికకు పైన ఉంటుంది. అంతరాంగ నాడీ సంధి లేదా ఇంగ్లూవియేట్ నాడీ సంధి అన్నకోశం మీద పూర్వ గ్రంథులు, జఠరిక్ నాడికా సంధి ఆంధ్ర జఠరం మీద ఉంటాయి. ఈ నాడీ సంధులు పరనాడీ సంధి, చాలక నాడీ కణాలు, కణదేహాలు ఉంటాయి. టెట్రోసెరిబ్రమ్ యొక్క నాడీ సంధి పూర్వచాలక నాడీ కణాలు లలాటిక నాడీ సంధిని ఓష్ట లలాటిక నాడీగా చేరుతాయి. లలాటిక నాడీ సంధి అధో మస్తిష్క నాడీ సంధిని కలుపుతూ రికరెంట్ నాడీ ఉంటుంది. అధో మస్తిష్క నాడీ సంధి అంతరాంగ నాడీ సంధిలో తిరిగి అంతరాంగ నాడీ సంధి పూర్వ గ్రంథుల జఠరికా నాడీ సంధితో కలుస్తూ ఉంది. జ్ఞానాంగాలు. బొద్దింకలో స్పర్శ శృంగాలు, ఓష్టము, జంబిక స్పర్శ శృంగాలు, అధర స్పర్శ శృంగాలు, సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, సుశిరాలు మొదలైనవి జ్ఞానాంగాలు. ఈ జ్ఞానాంగాలు వివిధ రకాల గ్రాహకాలైన రసాయన గ్రాహకాలు, ఈ యాంత్రిక గ్రాహకాలు, కాంతి గ్రాహకాలు, ఉష్ణ గ్రాహకాలు మొదలైనవిగా ఉంటాయి. సరళ నేత్రాలు. ఈ సరళ నేత్రాలు అనేటువంటివి మనం తీసుకుంటే నేత్రాంశాలు, కాంతి గ్రాహకాలు, అవభాసిని అనేటువంటి గ్రాహక ప్రమాణాలైన సెన్సిల్లే అనేటువంటి వాటి రసాయన గ్రాహకాలు, స్కోలోపీడియాలు ఆద్య అవభాసిని ఏర్పడి కార్డోటోనల్ అంగంలోనికి యాంత్రిక గ్రాహకాలుగాను, జన్స్టన్ అవయవాలు, సబ్ జెన్యువల్ అంగాలు, టింపానల్ అంగాలను కార్డోటోనల్ అంగాలుగా పేర్కొంటారు. జన్స్టన్ అంగాలు స్పర్శ శృంగాల వృంతాలలో ఏర్పడి వాటి కషాపాల కదలికను గుర్తిస్తాయి. సబ్ జెన్యువల్ అంగాలు బొద్దింక కాలు టిబియాలో ఏర్పడి భూ ప్రకంపనలు గుర్తిస్తాయి. టింపానల్ అంగాలు పాయుపాంగాలపై ఉండి ధ్వని గ్రాహకాలుగా పనిచేస్తాయి. ఇక్కడ సంయుక్త నేత్రం. బొద్దింక తలకు ఇరువైపులా పృష్ఠ పార్శ్వ భాగంలో ఒక జత నల్లని మూత్రపిండ ఆకారంలో ఉండే సంయుక్త నేత్రాలు ఉంటాయి. ఒక్కొక్క సంయుక్త నేత్రం సుమారు 2000 నేత్రాంశాలు ఉంటాయి. ఇవి క్రియాత్మకంగా స్వతంత్రంగా వ్యవహరించే నిర్మాణాలతో ఏర్పడుతుంది. సంయుక్త నేత్రం వెలుపలి తలాన్ని విభజిస్తూ నేత్రాంశం
సమానమైన షడ్భుజాకారపు ముఖతలాలు ఉంటాయి. ప్రతి ముఖతలము ఆయా నేత్రాంశం యొక్క వెలుపలి భాగానికి సంబంధించినది. ఇక్కడ నేత్రాంశ కణ నిర్మాణం. నేత్రాంశం కింది భాగాలు. శుక్లపటలము ఇది నేత్రాంశంలో వెలుపలి భాగము. సంయుక్త నేత్రము షడ్భుజాకార ముఖతలాన్ని సూచిస్తుంది. ఇది ద్వికుంభాకార పార్శ్వదర్శక అవభాసని భాగం. దీని ద్వారా కాంతి కిరణాలు లోనికి ప్రసరిస్తాయి. ఇవి బాహ్య చర్మంలోని ప్రత్యేకమైన కణాలతో స్రవించబడుతుంది. ఇది నేత్రాంశం యొక్క వక్రీభవన ప్రాంతము. శుక్ల పటలోత్పాదక కణాలు లేదా లెటికులార్ కణాలు. ఇవి రెండు పారదర్శకంగా ఉండి శుక్లపటలానికి స్రవించే ప్రత్యేక బాహ్య చర్మ కణాలు. తరువాత ఈ కణాలు ప్రాథమిక వర్ణికాచ్ఛాదాన్ని లేదా పరితారక వర్ణికాచ్ఛాదాన్ని ఏర్పరుస్తాయి. విట్రిల్లే లేదా శంకు కణాలు లేదా సెఫర్ కణాలు. ఇవి 4 పారదర్శక కణాలు శుక్ల పటలంలో శుక్లోత్పాదక కణాల కింద శంకు ఆకారంలో ఉండి వాటిలో స్రవించబడిన పారదర్శక స్ఫటిక శంకువు చుట్టూ అమరి ఉంటాయి. స్ఫటిక శంకువు. ఈ స్ఫటిక శంకువులో ఇది పారదర్శకమైన శంఖాకార నిర్మాణం. దీని చుట్టూ విటిలే కణాలు ఉంటాయి. ఈ కణాలే స్ఫటిక శంకువును స్రవిస్తాయి. విటిలే చుట్టూ కాంతిని గ్రహించే మనకు ముదురు రంగు వర్ణకాలు ఉంటాయి. శుక్లపటలము స్ఫటిక శంకువు ఉన్న నేత్రాంశంలో భాగాన్ని డయాఫ్రిటికల్ లేదా కాంతి కేంద్రీకరణ ప్రాంతము అంటారు. స్ఫటిక శంకు కాంతిని నేత్రాంశం తర్వాత ప్రాంతం మీదుగా కేంద్రీకరిస్తుంది. నేత్రపటల కణాలు. ఇవి నేత్రాంశం లోపలగా ఉండే పొడవాటి 7 కణాలు. ఇవన్నీ ఆధార త్వచం మీద ఉంటాయి. ప్రతి కణానికి లోపలి తలంలో సూక్ష్మ సూచకాలు ఉంటాయి. నేత్రపటల కణాలను సూక్ష్మ సూచకాలు అని కలిసి రాబ్డోమియర్ నుంచి ఏర్పరుస్తాయి. దీనిలో కాంతి గ్రాహక వర్ణకం ఉంటుంది. నేత్రాంశము యొక్క రాబ్డోమియర్లను నిలువుగా కలిసిపోయి మధ్యలో పరావర్తన దండాన్ని ఏర్పరుస్తాయి. నేత్రపటల కణాల నుంచి ఏర్పడిన జ్ఞాననాడి తంతువులన్నీ కలిసి దృష్టి నాడి ఏర్పడి మెదడులోని ప్రోటోసెరిబ్రంతో కలుస్తాయి. ఈ కణాలను నేత్రాంశపు కాంతి గ్రాహక కణాలు, పరావర్తక దండము, రెటిన్యూల్ను కలిపి నేత్రపటలము లేదా గ్రాహక ప్రాంతముగా పిలుస్తారు. గ్రాహక ప్రాంతము చుట్టూ 7 ద్వితీయ లేదా గ్రాహక ప్రాంతంగా వర్ణకాలు ఉంటాయి. ఇవి కాంతిని శోషణం చేస్తాయి. నేత్రాంశాన్ని ఇతర నేత్రాంశాల నుంచి వేరు చేస్తాయి. ఇక్కడ మనము నేత్రాంశం పనిచేసే విధానం. దివాచర నిశాచర కీటకాల్లో విట్రిల్లే లేదా శంకు కణాల కింద ఉండే రెటిన్యూలే స్థానం భిన్నంగా ఉంటుంది. అలాగే ఈ 2 రకాల ప్రతిబింబాలు ఏర్పడే విధానం కూడా వేరుగా ఉంటుంది. నేత్రాంశంలో 2 రకాల ప్రతిబింబాలు ఏర్పడతాయి. అవి ఎక్స్పోజిషన్ ప్రతిబింబము, సూపర్ పొజిషన్ ప్రతిబింబము. ఎపోసిషన్ ప్రతిబింబము. ఈ ప్రతిబింబము దివాచర కీటకాల్లో ఏర్పడతాయి. అంటే దిశాచర కీటకాల్లో. ఈగలు లాంటి దిశాచర కీటకాల్లో ఉండే నేత్రాంశాల్లో రెటినాల్ కణాలు విట్రిల్లే కణాలకు స్ఫటిక శంకుకు దిగువనే ఉంటాయి. వీటి చుట్టూ ద్వితీయ వర్ణక కణాలు ఉంటాయి. ఇవి కాంతి కిరణాలను గ్రహించి వాటిని పక్కనున్న నేత్రాంశాన్ని చేరకుండా నివారిస్తాయి. ఒక నేత్రాంశం యొక్క శుక్లపటలం నుంచి ప్రవేశించిన కాంతి కిరణాలు అదే నేత్రాంశం యొక్క పరావర్తన దండం మీద అభిసరణ చెందుతాయి. ఆ ఫలితంగా వస్తువులోని ఒక చిన్న భాగానికి చెందిన ప్రతిబింబము నేత్రాంశంలోని గ్రాహక భాగం మీద కేంద్రీకృతమవుతుంది. అంటే ప్రతి నేత్రాంశం వస్తువులోని కొంత భాగాన్ని మాత్రమే చూడగలుగుతుంది. దీనిని ఫలితంగా సంయుక్త నేత్రంలో ఏర్పడిన మొత్తం ప్రతిబింబము అనేక సూక్ష్మ ప్రతిబింబాల మొజాయిక్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఏర్పడిన ప్రతిబింబాన్ని ఎపోజిషన్ ప్రతిబింబము అంటారు. ఈ రకపు దృష్టిని మొజాయిక్ దృష్టి అంటారు. సూపర్ పొజిషన్ ప్రతిబింబము. ఈ ప్రతిబింబము రాత్రిచర కీటకాల్లో ఏర్పడతాయి. బొద్దింకలాంటి రాత్రిచర కీటకాల్లో రెటినల్ కణాలు స్ఫటిక శంకువుకు మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా నేత్రపటలం ఆచ్ఛాద కాంతి నిరోధకంగా ఉండదు. అందువల్ల నేత్రాంశంలో రెటినాల్ కణాలే పరావర్తన దండముగా దాని శుక్లపటలము నుంచి వచ్చిన కాంతి కిరణాలనే కాకుండా పక్కనున్న నేత్రాంశపు శుక్ల పటలాల నుంచి వచ్చిన కాంతి కిరణాలను కూడా గ్రహిస్తాయి. ఆ ఫలితంగా ఒక్కొక్క నేత్రాంశంలో ఒక వస్తువుకు చెందిన వివిధ భాగాలు ప్రతిబింబాలు ఒకదాని ప్రక్కన మరొకటి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన ప్రతిబింబాన్ని సూపర్ పొజిషన్ ప్రతిబింబము అంటారు. ఇది ఒక అస్పష్ట ప్రతిబింబము అంటారు. నేత్ర బిందువులు. ఇక్కడ నేత్ర బిందువులు ఒక్కొక్క స్పర్శ శృంగము యొక్క పీఠ భాగంలో
ఒక సుషిరం ఉంటుంది. ఇది ఒక నేత్ర బిందువు లేదా సరళ నేత్రాన్ని సూచిస్తుంది. నేత్ర బిందువులు ప్రతిబింబాలను ఏర్పరచలేవు, కానీ కాంతి తీవ్రతలో మార్పులను బాగా గ్రహించగలుగుతాయి. ఇతర జ్ఞానాంగ అవయవాలు గ్రాణ సెన్సిల్లాలు. ఇవి ఒక రకమైన రసాయన గ్రాహకాలు, వాసన గ్రహిస్తాయి. ఇవి జంబిక స్పర్శ శృంగము, అధర స్పర్శాంగము స్పర్శ శృంగముపై ఉంటాయి. స్వేదన సెన్సిల్లలు. ఇవి ఒక రకమైన రసాయన గ్రాహకాలు, ఒక రుచిని మాత్రమే తెలుపుతాయి. పై పిరివి జంబికా స్పర్శాంగము, అధర స్పర్శ శృంగంపై ఉంటాయి. ఉష్ణగ్రాహక సెన్సిలాలు. ఇవి ఉష్ణాన్ని గ్రహించే గ్రాహకాలు. ఇవి కాళ్ళపైన గల టార్సస్ యొక్క మొదటి 3 ఖండితాలపై ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పెరిప్లానెటాలో ఏకలింగక జీవి 2 జీవులు బాగా అభివృద్ధి చెంది ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. లైంగిక ద్విరూపకతను బాహ్యంగాను అంతర్గతంగా ఉంటుంది. స్త్రీజీవి ఉదరం పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. దాని పరాంతరంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుషజీవి ఉదరం సన్నగా పొడవుగా ఉంటుంది. దాని పరాంతరంలో ఒక జత పాయుషుకాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండి లంబికల్లాగా నిర్మాణాలు. ఇవి 4 నుంచి 6 ఉదర ఖండితాలు, పార్శ్వ భాగాల్లో ఇరువైపుల కొవ్వు దేహాలు ఇమిడి ఉంటాయి. ఒక్కొక్క ముష్క పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక ఆరంభమవుతుంది. 2 శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపునకు ప్రయాణించి 7వ ఖండితంలోని వెడల్పు మధ్యస్థ స్ఖలననాళంలోకి తెరుచుకుంటుంది. 6వ 7వ ఉదర ఖండితంలో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు పురుష ప్రత్యుత్పత్తిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో 2 రకాల నాళికలు ఉంటాయి. పొడవైనటి సన్నటి నాళికలను యూట్రిక్యులో మేజర్స్ అని లేదా పరదే నాళికలు అని, పొట్టిగా ఉండి యూట్రిక్యులో బ్యూవర్స్ అని నాళికలు మనకు ఉంటాయి. ఇక్కడ యూట్రిక్యులో మేజర్స్ అంటున్నాము. పొట్టి నాళికలను యూట్రిక్యులో బ్యూవర్స్ అని మనము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి నాళికలను మనము పిలుస్తూ ఉన్నాం. ఈ మేజర్స్ శుక్రగుళికల లోపల స్థరాన్ని ఏర్పరచగా యూట్రిక్యులో బ్యూవర్స్ శుక్ర కణాలకు పోషణ ఇస్తాయి. ఈ నాళికలు స్ఖలన నాళికల పురోభాగంలో తెరుచుకుంటాయి. శుక్రాశయంలో స్ఖలన నాళిక ఉదరతలంలో ఉంటాయి. ఇవి శుక్ర కణాలు కట్టలుగా చేసి నిల్వ చేస్తాయి. వీటిని శుక్రగ్రాహికాలు అంటారు. స్ఖలన నాళం కండరహితమైనది. ఇది పరాంతరం వరకు సాగి పురుష జనన రంధ్రంలోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగంతో పాటు ఒక పెళ్లిక్ లేదా కాంగో బ్లడ్ గ్రంథి ఉంటుంది. దీని నాళము ఇక్కడ మనం తీసుకుంటే జననరంధ్రం ద్వారా దగ్గర తెరుచుకుంటుంది. దీని వీధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్టమైన కైటి నిర్మాణం ఉంటే పెళ్లిక్ అవయవాలు లేదా గోనోఫైసిస్ లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుష జీవికి బాహ్య జననాంగాలు. ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, యోని, శుక్రగ్రాహిక సూక్ష్మాంకుర మరియు కొల్లేటి గ్రంథులు ఉంటాయి. స్త్రీబీజ కోశాలు. ఒక జత పెద్ద స్త్రీబీజ కోశాలు 2-6 ఖండితాల ఉదర ఖండిత పార్శ్వ భాగంలో ఉంటాయి. ఇవి లేత పసుపు వర్ణంలో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీబీజ కోశానికి 8 స్త్రీబీజ కోశనాళికలు లేదా ఓవేరియల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఓవేరియల్లో జెర్మేనియం అనే సాగి మొనతేలి ఉన్న పూర్వాంతరపు పోగు వెడల్పైన ప్రాంతము విటిలేరియం ఉంటాయి. జెర్మేనియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు విటిలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీబీజ కోశంలో ఉన్న ఓవేరియల్లో సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠదేహ కుడ్యాన్ని అతుక్కుంటుంది. పరాంత అంచులు కలిసి కురచగా వెడల్పైన స్త్రీబీజ వాహికగా ఏర్పడతాయి. స్త్రీబీజ వాహికలు కలిసిపోయి మధ్యలో అతి చిన్న యోని ఏర్పడుతుంది. యోని నిలువు రంధ్రాన్ని స్త్రీబీజ రంధ్రము అంటారు. ఇది 8వ ఉరపలకంలో పెద్ద జననాశయంలోకి తెరుచుకుంటుంది. శుక్రగ్రాహిక లేదా శుక్రదానము ఎడమవైపు తిత్తితో కుడివైపునకు పోగులాంటి అందనాళంలో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరపలకలోనికి జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీబీజ కోశంలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించి శుక్ర గుళికలను కలిగి ఉంటాయి. స్త్రీబీజ కోశంలో వెనక ఒక జత శాఖయుతమైన కొల్లేటిర గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్ర పైన వేరెవరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ 2 కొల్లేటిర గ్రంథులు స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీనిని గుడ్ల పెట్టె లేదా గుడ్ల కోశము లేదా ఉతీక అంటారు. జననాశయము 7వ 8వ
9వ ఉదర ఖండితాల ఉరపలకాలతో ఏర్పడుతుంది. 7వ ఖండితము ఉరపలక పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. 8వ 9వ ఖండిత ఉరపలకాలు 7వ ఖండితంలో చుచ్చుకొని వరుసగా జననాశయ పూర్వాంతరపు గోడ దాని పై కప్పుగా ఏర్పడతాయి. జననాశయంలోకి 2 గదులు ఉంటాయి. అవి పూర్వాంతరపు గైనటేరియం లేదా జననకోశము, పరాంతరపు వెస్టిబ్యులం లేదా గుడ్లకోశం అనేటువంటివి ఏర్పడతాయి. స్త్రీ జననరంధ్రం చుట్టూ 3 జతల కైటిన్ నిర్మితమైన పలకాలు ఉంటాయి. వీటిని గోనోఫైసిస్ నిర్మాణాలు అంటారు. ఇవి అండ నిక్షేపంగా ఏర్పడి అండాలను గుడ్లకోశంలోనికి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు. జీవిత చరిత్ర. ఫలవంతమైన స్త్రీజీవి కొన్ని రకాల ఫెరోమోన్లను, రసాయన సమాచారానికి ఉపయోగపడే రసాయన పదార్థాలను ఏర్పరుస్తుంది. ఇవి సంపర్కం కోసం మగజీవులను ఆకర్షిస్తాయి. సంపర్కం వేసవి కాలంలో రాత్రి సమయాల్లో జరుగుతుంది. సంపర్కానికి మగ స్త్రీ బొద్దింకలు రెండు వాటి పరాంతాలు చాలా దగ్గర అవుతాయి. మగజీవి పెలోమియర్ సహాయంతో శుక్రగ్రాహికలను, స్త్రీజీవి శుక్రగ్రాహిక సూక్ష్మాంకురాలపై విడుదల చేస్తాయి. పెరిప్లానెటా 16 గుడ్లు ఒకేసారి పరిపక్వతకు చెంది జనన గదిలోకి చేరుతాయి. ఫలదీకరణ గైనట్రియంలో జరుగుతుంది. సహపార్శ్వ గ్రంథులు, స్రావకాలు ఫలదీకరణ జరపబడిన అండాల చుట్టూ గుడ్లపెట్టె లేదా గుడ్లకోశాన్ని ఏర్పరుస్తుంది. ఈ గుడ్లకోశం ముదురు ఎరుపు నుంచి నలుపు గోధుమ రంగులో ఉండే గుళిక. దానిలో 2 వరుసలలో 8 చొప్పున 16 గుడ్లు అమరి ఉంటాయి. ఈ గుడ్లకోశానికి అనువైన వెచ్చటి చీకటి ప్రాంతంలో విడుదల చేస్తాయి. సగటున స్త్రీజీవి 9-10 గుడ్లకోశాలను ఉత్పత్తి చేస్తుంది. అండాల అభివృద్ధి గుడ్లకోశంలో జరుగుతుంది. గుడ్లు విదలనాలు జరుపుకొని పిండాభివృద్ధి, ద్వితీయ దశ బ్లాస్టుల, ఆ పైన గ్రాస్టులా ఏర్పడతాయి. అభివృద్ధి ఫలితంగా స్వరూపశాబకము ఏర్పడుతుంది. ఇది గుడ్లకోశం నుంచి పొదగబడిన పిల్ల బొద్దింక. శరీర విస్తరణ, రంగు, లైంగిక అపరిపక్వత, రెక్కలు లోపించడం కాకుండా ఇది ప్రౌఢజీవిని పోలి ఉంటుంది. పొదిగిన వెంటనే ఈ స్వరూపశాబకము అనేక సార్లు నిర్మోచనము లేదా కుబుస విసర్జన చేస్తుంది. అంటే బాహ్యస్థి పంజరాన్ని రాల్చివేస్తుంది. చివరికి నిర్మోచనం తర్వాత స్వరూపశాబకం పూర్తిగా ఎదిగి ప్రౌఢజీవిగా ఏర్పడుతుంది. ఈ విధంగా స్వరూపశాబకాలు ఏర్పడిన అవి మార్పు చెంది ప్రౌఢజీవులుగా వృద్ధి చెందడాన్ని పారామెటాబోలస్ రూపవిక్రియ అని అంటున్నాం. ఇది బొద్దింక యొక్క మొత్తం పూర్తి జీవిత చరిత్ర.